శివాయ. ఓం శ్రీమాత్రే నమః. మనం శివానంద లహరి నేర్చుకుంటున్నాం. రోజుకో శ్లోకంలో ఈ రోజు 29వ శ్లోకం నేర్చుకుందాం. త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు త్వత్పాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యన్వహం త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం శంభో లోకగురో మదీయ మనసః సౌఖ్యోపదేశం కురు. ఓ లోక గురువా, నన్ను నిత్య సుఖిగా చేయవయ్యా అని అడుగుతున్నారు. అలా ఎలా చేయాలో మరి మనం కూడా నేర్చుకుందామా? మనం కూడా నిత్య సుఖిగా ఎలా ఉండాలో నేర్చుకుందాం. ముందుగా మనకి తెలియని పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. హే విభో అంటే ఓ సర్వవ్యాపకుడా, అంటే సర్వం అంతా వ్యాపించి ఉన్నవాడా. పరమం అంటే నీ పరమ పదమైన పాదాలు, పరమమైన పరమ పవిత్రమైన పాదాలు, సర్వోత్కృష్టమైన పాదాలు అని కూడా అనుకోవచ్చు. త్వత్పాదాంబుజం మీ యొక్క పాద పద్మములు, అర్చయామి పూజించుచున్నాను, అన్వహం అంటే ప్రతిరోజు అనుదినం అని అర్థం అన్నమాట. త్వాం మిమ్మల్ని, చింతయామి తలుచుచున్నాను, ఈశం అంటే జగత్కర్తవైన నీవు అని, త్వాం నిన్ను, శరణం శరణం అంటే శరణు పొందటం అంటే ఎలాగా? ఈ జనన మరణాలు అనే చక్రం నుండి ఇతన్ని రక్షించమని అడుగుతున్నాడనమాట. వ్రజామి శరణం పొందుతున్నాను, వచస వచస అంటే వాక్కు చేత, త్వామేవా నిన్నే, యాచే అంటే యాచిస్తున్నాను, అడుక్కుంటున్నాను. దేవుణ్ణి అడుక్కోవడమే కదా మరి, మనం యాచన చేసుకుంటేనే బాగుంటుంది. మనం ఆర్డర్ వేయలేం కదా. దివ్యై దేవతల చేతను, చిరం చాలా కాలముగా, ప్రార్థితాం ప్రార్థించబడుతున్నా, సకరుణాం సకరుణాం అంటే చక్కగా మంచి కరుణతో అని అర్థం అన్నమాట. సకరుణాం మంచి కరుణతో అంటే ప్రేమతో కూడిన కరుణతో, చాక్షుషీం నేత్రాలతో కరుణతో నిండిన నేత్రాలతో, వీక్షాం కటాక్ష ప్రసారమును, మే నాకు, దిశ ఇమ్ము, శంభో ఓ సుఖకరుడా, లోకగురో భక్తలోకమునకు అంటే భక్తలోకానికి రహస్యాలను, వాటి యొక్క అర్థాలను తెలియచేసేవాడా, మదీయ మనసహ నా మనస్సుకు కూడా, సౌఖ్యోపదేశం అంటే సుఖాన్ని ఉపదేశించమన్నాడు. అంటే ఏంటి? బ్రహ్మోపదేశమును కురు చేయుము అంటున్నారు. ఓ ప్రభు, నీ పాద పద్మమును పూజిస్తున్నానయ్యా, పరమాత్ముడువైన నిన్నే ధ్యానించుచున్నాను, ప్రభు అయిన నిన్నే శరణు పొందుచున్నాను, మాటలతో నిన్నే యాచిస్తున్నాను. చూడండి, మనసా వాచా కర్మణ ఆయన్నే పూజిస్తున్నాడంటే ఈయన. ఓ శంకరా, దేవతలు కూడా చిరకాలంగా ప్రార్థించు కరుణామయమైన నీ దృష్టిని నాపై ఉంచు స్వామి. ఓ లోకగురు, నా మనస్సుకి సుఖంగా మంచిని బోధించుము అని చెప్తున్నారు. ఎంతో చక్కగా అడుగుతున్నారండి. ఏం ఏం ప్రసాదించమని అడుగుతున్నారు? సౌఖ్యాన్ని. ఆ సౌఖ్యాన్ని పొందడానికి ఉపదేశం మీరు చెప్తే నేను వింటాను, అలాంటి ఉపదేశం నాకు చేయండి అంటున్నారు. అలా మనం కూడా అడుగుదాం. ఏమని అడుగుతున్నారు? ఆ ఉపదేశం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. దీనిలో ఆయన స్వామిని ఏమని పిలుస్తున్నారు? లోక గురువా అంటే ఈ లోకానికే గురువు. నిజంగానే కదా, దక్షిణామూర్తి స్వామిగా మారి ఏకంగా కాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక అంటే పార్వతీదేవికి అక్కడ జ్ఞాన ప్రసూనాంబికా దేవి అని పేరు అన్నమాట. ఆమెకి అక్కడ జ్ఞానాన్ని బోధించాడు.
అందుకే అక్కడ మాకు ఆ గుడిలో ఏం చేస్తారంటే ఇవి కూడా ఎక్కువ అక్షరాభ్యాసాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి అన్నమాట. దక్షిణామూర్తి స్వామిగా మారి ఒక గురువుగా మారి సాక్షాత్ అమ్మవారికే జ్ఞానాన్ని ఉపదేశించారు. అందుకని లోక గురువా నన్ను నిత్య సుఖిగా చేయవయ్యా అంటున్నారు. ఈ అనంత విశ్వమే ఒక శివ మహాలింగం అంట. బాగా వినాలి. ఈ అనంత విశ్వం మొత్తం శివ మహాలింగం. నేను నివసించే భూమి, భూమి అనగా దీనిలో ఎంతటిది? ఈ విశ్వం మహాలింగం. నేను నివసించే భూమి, ఆ ప్రాంతం దీనిలో ఎంతటిది చెప్పవయ్యా? నీ ధ్యాన వేళ నేను చేరగలిగిన లోకాలోకాలకు, లోకము అలోకము, లోకాలోకాలకు అవతల ఇవతల కూడా విస్తరించిన పాదాలు కలవాడివంట. ఎంత బాగా చెప్పారో. కలవాడివి నువ్వే. అటువంటి పాదాల వెనుక కూడా ఉన్నవి నీ పాదాలే. అలాంటి పాదాలను నిత్యం పూజిస్తున్నాను. నీ తత్వాన్నే పగలు రేయి అనక నిరంతరం చింతిస్తున్నాను. నిఖిల బ్రహ్మాండాలకు ప్రభు అయిన నిన్నే నేను శరణు చొచ్చుతున్నాను. నా మదిలో ఉన్న కోరికను నీ ఒక్కడికే విన్నవిస్తున్నాను. ఓయి విభుడా, నోరు తెరిచి నిన్నొక్కడిని మాత్రమే నేను యాచిస్తున్నాను. 10 దిక్కులను కరుణాపూరితమైన నీ కన్నులను చేసుకొని కాస్త నన్ను కూడా చూడవయ్యా. 10 దిక్కుల్ని అంట నీ కన్నులుగా చేసుకొని అలాంటి కన్నుల్లో కరుణని నింపుకొని ఆ కరుణాపూరితమైన నీ కన్నులు నన్ను చూడాలి అని కోరుకుంటున్నాడు. దివ్యమైనవి చిరాచిరమైనవి అయిన నీ కన్నులకి నమస్కరించి నేను చేస్తున్న విన్నపాన్ని ఆలకించు స్వామి అంటున్నాడు. అలాంటి కన్నులకి అలా నువ్వు నన్ను చూస్తూ ఉంటే ఆ దివ్యమైన చిరాచిరమైనవైన నీ కన్నులకు నేను నమస్కారం చేస్తున్నాను. నువ్వేం చేస్తావు? నేను చేస్తున్న విన్నపాన్ని ఆలకించు స్వామి అంటున్నారు. శంభో, ఏది తెలుసుకుంటే మరేది తెలుసుకోవలసిన అవసరం లేకుండా, ఎంత మంచి మాట వినండి. ఏది తెలుసుకుంటే, మనం ఏ విషయాన్ని గురించి తెలుసుకుంటే ఇంకా మరేది తెలుసుకోవలసిన అవసరం లేకుండా ఉంటుందో అలాంటి పరబ్రహ్మ తత్వాన్ని నా మనస్సుకి సౌఖ్యదాయినిగా కాగలిగే రీతిలో నువ్వే ఉపదేశించు స్వామి అంటున్నారు. ఏదైతే మనం తెలుసుకోకుంటే ఇంకా దాని గురించి ఇంకా దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే ఉండదంట. అదేంటి? బ్రహ్మతత్వం, పరబ్రహ్మతత్వం. అలాంటి పరబ్రహ్మతత్వాన్ని నాకు ఉపదేశించు. నా మనస్సుని సౌఖ్యదాయినిగా చెయ్యి అని ఎంతో చక్కగా అడుగుతున్నారు. ఓం నమ శివాయ.